వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. లాస్ట్ వీక్ నేను మా వారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మ్యాంగోస్ కోసం వెళ్ళానని చెప్పాను కదా. సో దాని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా వాచ్ చేయండి. సో మేము అలా స్టార్ట్ అయ్యి విజయరాయ్ దగ్గరికి వచ్చేసరికి మాకైతే వాటర్ మిలాన్స్ కనిపించాయి. సో ఈ వాటర్ మిలాన్స్ ని చాలా బల్క్ లో అమ్ముతున్నారండి. చూస్తున్నారు కదా, ఈ దారి పొడుగున వాటర్ మిలాన్ సేల్ అయితే జరుగుతుంది. అండ్ ఈ ట్రాక్టర్ లో కూడా ఫుల్ గా వాటర్ మిలాన్స్ అనేది పెట్టుంచారు. సో ఇక్కడ వాటర్ మిలాన్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్ లో వస్తాయన్నమాట. మనం 1 or 2 కాకుండా బల్క్ లో వాటర్ మిలాన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటే మనకి బయట మీద ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సైజెస్ కూడా మనకు కావాల్సిన సైజెస్ లో ఉన్నాయి. సో మేము అలా ముందుకు వెళ్తుండగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు స్టార్టింగ్ అనమాట. సో చుట్టూ కూడా మామిడి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మామిడి తోటలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ వాతావరణం డే టైం ఎంత ఎండగా ఉన్నప్పటికీ నైట్ టైం వచ్చేసరికి చాలా కూల్ గా ఉంటుంది. దానికి రీజన్ ఈ చెట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చెట్లు ఉంటాయి, తోటలు ఉంటాయి కాబట్టి నైట్ టైము అది రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, ఈవెన్ సమ్మర్ అయినా సరే నైట్ టైం హ్యాపీగా బయట పడుకుంటే ఏసీ కూడా అవసరం ఉండదండి. ఈ సీజన్ లో చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది వాతావరణం అనేది. సో ఇలా ముందుకు వచ్చేస్తే డ్యామ్ కనిపిస్తుంది కదండి. సో ఈ డ్యామ్ వచ్చేసరికి రైనీ సీజన్ లో దీన్ని చూడడానికి విజిటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు. అండ్ ఈ సీజన్ కి వచ్చేసరికి ఈ సమ్మర్ లో అక్కడ కనిపించే వాటర్ మోస్ట్లీ డ్రై అయిపోతుంది. సో ఈ చెట్టు అయితే మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి మామిడి చెట్టు. లాస్ట్ టైం దీనికి చాలా బాగా ఎక్కువ కాసాయి కాయలు, బట్ ఈసారి అయితే కొంచెం తక్కువగానే కాసాయి అని చెప్పుకోవాలి. సో అలా ముందుకు వెళ్ళిపోతే మా పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది వచ్చేసరికి ఇది నాటుకాయ అని చెప్తారండి. ఈ వెరైటీ వచ్చేసరికి ఇది కూడా బాగా కాసింది, బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి. సో అవి ఏం చేస్తున్నాయంటే ఈజీగా వీటిని కోసి పడేస్తూ ఉంటాయి అన్నమాట. బట్ మనకైతే కింద ఉన్నాయి అందుతాయి, పై ఎలాగో అందవనుకోండి. సో ఇది వచ్చేసరికి మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్టు. సో ఈ చెట్టు కింద నుంచి కాయలు కాస్తుందండి. మరి ఈ వెరైటీ పేరు అయితే నాకు తెలియదులే, కానీ మనం చూస్తున్నారు కదా ఎంత కిందకు ఉంటాయి. అలాగే కింద నుంచి చెట్టు పై వరకు కాయలు కాస్తూనే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి అవకాడో ట్రీ అన్నమాట. మనం తినేసిన అవకాడో ఉంటుంది కదండి సీడ్, ఆ సీడ్ తో మా కజిన్ దీన్ని గ్రో చేసింది. చూస్తున్నారు కదా, భలే చక్కగా హెల్దీగా గ్రో అయింది ట్రీ అనేది. ఇదైతే ఇంకా చిన్న మొక్క, పెద్దవి కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి పెద్దదనమాట. ఆల్రెడీ ఇది ఇంకా అంతకు ముందు ఇంకా పెద్దగా ఉండేదంట, బట్ కోతులు వచ్చేసరికి ఒక కొమ్మ విరిపేసాయి అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ చాలా హెల్దీగానే గ్రో అయింది. మరి ఫ్లవరింగ్ అది ఎప్పుడు వస్తుందని మనకైతే తెలీదు. సో ఇంకా అలా మేము కొంచెంసేపు అక్కడ ఉండేసి ఫొటోస్ అవి పిక్స్, మా వారు నేను కొన్ని పిక్స్ తీసుకున్నాం. సో అలా పిక్స్ తీసుకొని మా చిన్నాన్నగారు మ్యాంగోస్ ప్యాక్ చేసేస్తే ఇంకా అవి కూడా మ్యాంగోస్ తీసుకొని మేము అలా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర బాబు ఉన్నాడు కదా. సో మేము మళ్ళీ వెంటనే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో ఇలాగా మేము ఏలూరు దగ్గరలోకి వచ్చేసరికి మాకు ఇలాగా ఈ మద్రాస్ కాఫీ అండ్ కో అనేది కనిపించింది. సో ఇక్కడ మేము కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి ఒక గ్రీన్ టీ కాఫీ తీసుకొని తాగేసి బయలుదేరాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నారు. సో మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.